మనం పబ్లిక్ స్పీకింగ్‌లో చాలా సార్లు వినే ఉంటాం. స్లో అండ్ పాజ్ టెక్నిక్. ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఈ వస్తువుని 2 విధాలుగా మీకు అమ్మడానికి ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను రీసెంట్‌గా ఇది ఒక లైట్ కొన్నాను. ఈ లైట్‌ది నాకు 10 పౌండ్స్ పడింది. లైట్‌లో చాలా రకాలున్నాయి. రెడ్, గ్రీన్, బ్లూ చాలా ఉపయోగపడింది. నాకు బ్యాక్‌గ్రౌండ్స్ కూడా చాలా యూజ్ అయిందనమాట. ఇది యూజ్ చేసిన తర్వాత నా వీడియోస్ చాలా బాగా వైరల్ అయ్యాయన్నమాట. సో, ఇదొకటి. ఇప్పుడు నంబర్ 2. హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్‌గా ఒక లైట్ కొన్నాను. ఆ లైట్ కొన్న తర్వాత నా కంటెంట్ జర్నీయే మారిపోయింది. నా బ్యాక్‌గ్రౌండ్ స్టైలే మారిపోయిందనమాట. సో, అదేంటంటే ఇదే లైట్ ఇది. ఇది నేను అమెజాన్‌లో కొన్నాను. 10 పౌండ్స్‌కొచ్చింది. దీంట్లో రెడ్, బ్లూ, గ్రీన్ చాలా రకాలున్నాయనమాట. ఇది వాడిన తర్వాత నా బ్యాక్‌గ్రౌండ్ చాలా చేంజెస్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైమ్ నా వీడియోస్ కూడా మంచి వ్యూస్ వచ్చినాయనమాట. సో, అందుకనే నేను ఈ లైట్‌ని అందరికి రికమెండ్ చేస్తాను. నేను 2 విధాలుగా చెప్పాను. ఒకటి స్పీడ్‌గా చెప్పాను. మీరు అర్థం చేసుకోవడానికి టైం ఇవ్వకుండా. రెండోది స్లోగా ఆగి ఆగి చెప్పాననమాట. సో, దానికి అర్థం ఏంటి? మీకు అర్థం చేసుకోవడానికి నేను టైమ్ ఇచ్చాను.